చంద్రబాబుకు విజన్ ఉంటే జగన్కు లేదని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాలతో పాటు పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో వాగుల ప్రవాహంకు ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాలతో పాటు పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. రైతుల నుంచి బలవంతంగా ఇప్పటి వరకు భూములు తీసుకోలేదని, టెండర్ల ప్రకారం అమరావతిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జగన్ ఏసీ రూంలో కూర్చుంటే అమరావతిలో జరిగే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని మండిపడ్డారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుందని నారాయణ ప్రకటించారు. జగన్ చెప్పే మావిగన్ ఎక్కడుందని ప్రశ్నించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైనా అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూమ్లు అని తెలుస్తుంది, లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి, 360 కిలోమీటర్లు. లేఅవుట్స్ 1500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి. బిల్డింగ్లు, అధికార బిల్డింగ్ లోపల పోయి చూడాలా. ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు? అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు? ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇది ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కాటాలి, దీన్ని చూడటానికి అనేక మంది రావాలి, ఇది ఒక టూరిజం ఏరియా కావాలి, దీనివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ రావాలి, ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల ఆర్థిక స్థితి పెరగాలి. ఏ విధంగా అయితే హైదరాబాదుని డెవలప్ చేస్తే తెలంగాణకు వచ్చే ఆదాయంలో మెజారిటీ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా రేపు ఇక్కడ వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు 28 జిల్లాలకు పంచుతాం. ఒక లాంగ్ విజన్తో మా నాయకుడు చేస్తున్నాడు. ఆ విజన్ లేని నాయకుడు గత ముఖ్యమంత్రి. విజన్ ఉండాలండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక విజన్ ఉండాలి. విజన్ లేకుండా కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు, అయ్యే వదిలేశారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలా అసలు ఆ ప్రాజెక్టే వదిలేసిన వాళ్ళు. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి క్యాపిటల్ సిటీ చెప్పిన ప్రకారం 2028 ఆగస్టు నెలకి ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్. హైదరాబాద్ ఈరోజు ఇంకా డెవలప్ అవుతానే ఉంది, నయారా ఇప్పుడు డెవలప్ అవుతానే ఉంది, చండీగఢ్ డెవలప్ అవుతారు. పోయి చూడమనండి, పోయి అవి చూడండి. ఇంకా స్టిల్ ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం పెట్టినాయి. బట్ ప్రజలు ఇల్లు కట్టుకోవటానికి, లేదా ఏదైనా షాప్స్ కట్టుకోవటానికి, కమర్షియల్ యాక్టివిటీ ఇండస్ట్రీస్ చేసుకోవటానికి వాటికి ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్డు, డ్రైన్స్, వాటరు, సివరేజీ, వాటర్ ట్రీట్మెంటు, రీయూజు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత. వీఆర్ డూయింగ్ దట్ వన్. ఇది 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం.